బొడ్డోడితో ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, నాకు హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. మా తమ్ముడు సావు అయితే ఎక్కడ పని చేసుకోలేనని చెప్పేసి మార్నింగే వచ్చేసాడు అనమాట. హెల్ప్ అంటే పెద్ద హెల్ప్, ఇంట్లో పనులన్నీ చేసేయటం కాదు, ఏదో మా బాబుని కాసేపు ఎత్తుకుంటే చాలన్నమాట. నేనే మొత్తం పనులన్నీ చేసేసుకుని రెడీ అయిపోతాను. మా బాబుతో రెడీ అవ్వాలంటే చాలా తలకాయ నొప్పి పని. ఎక్కడ కూర్చోబెట్టినా ఏడుస్తాడు, నుంచోబెట్టినా ఏడుస్తాడు, ఎత్తుకుని తిప్పినా ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకు ఏడుస్తాడు ఏమో కూడా వాడికి అర్థం కాదనమాట. బొమ్మలతో ఆడరు, మనుషులతో ఆడుతూ ఉంటాడు అనమాట. మా బాబుతో ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి మొత్తం అయిపోయి ఆకలైతే ఎత్తడానికి వెళ్ళే టైం అయితే అయిపోతుంది. వీడితో ఏగటం అయితే అస్సలు వల్లే కాదు. వీడిని చూసుకోవడానికి పక్క ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఇంకా మా అమ్మ దగ్గర, మా పిన్ని దగ్గర పని కూడా ఏం లేదు. పిండి అయితే గ్రైండర్కి వేసేసి గారెలు అయితే వేసాను అంతే. ఇంకా ఒక్క పని చేసింది. ఇంకా అప్పటికే కాసేపు అయితే ఇంక ఏడుస్తానే ఉన్నాడు. ఇంకా వాడిని ఎత్తుకుని తిరగడమే సరిపోయింది. అక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళామంటే మా బాబుని ఎత్తుకుని తిరగడమే పెద్ద పని అయితే అయిపోతుంది అన్నమాట. ఎవరి దగ్గర ఉండట్లేదు. చిన్నప్పుడైతే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఉండేవాడు, కానీ ఈ మధ్య ఎందుకో కొంచెం ఊహ తెలిసిన కాడి నుంచి ఉండట్లేదు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అన్నం కూడా తినేసి కాసేపు అయితే మీటింగ్లు వేసుకున్నాము. మీటింగ్ అంటే పెద్ద మీటింగ్ కూడా ఉండదు. మా బాబు గురించి చెప్పుకుని నవ్వుకోవడమే అదే పెద్ద సరదా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మా తమ్ముడు స్వామి నేనైతే కూర్చున్నామంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటానే ఉంటాము. ఇంకా మా బాబుని అయితే ఇంటికి తీసుకొచ్చి ఇంకా కొంచెం అన్నం పెట్టేసి వాడికైతే స్నానం చేపించేసి పడుకోబెట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.